ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎలా ఉన్నారండి? దేవాది దేవుని యొక్క మహాకృప చొప్పున మనల్నందరినీ దేవుడు సజీవ లెక్కలు నిలిపి మరొక మాసంలోనికి మనల్నందరినీ ప్రవేశింపచేస్తూ గడిచిన కాలంలో చేసిన పొరపాట్లు మరొకసారి చేయకోకుండా సరిచేసుకుంటూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాక్యానుసారంగా జీవించాలనే మా ఆశ. మీరందరూ అలాగే ఉన్నారని మేము తలస్తున్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నేటి దినాల కాలంలో కూడా ఒక చక్కని స్త్రీని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. పాత నిబంధనలో చాలామంది ఉన్నారు, అలాగే క్రొత్త నిబంధనలో కూడా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ చేత వారి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు వారి లోతైన జీవితాలు మర్మాలు వెలికి తీస్తూ ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను నేను సరిచేసుకుంటూ తిరిగి మీకు తెలియజేస్తున్నాను. ఇలా చేయడం ద్వారా దేవుని మహిమపరిచే వారమై ఉన్నాం. మంచిది. ఏమాత్రం సమయం వ్యర్థం చేయనీకోకుండా దేవాది దేవుడు నాకు ఇచ్చిన సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. నేటి దినకాలం నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము, తన జీవితం ద్వారా అనేకులను ప్రభు వైపునకు త్రిప్పిన స్త్రీ. ఎవరా స్త్రీ? ఏం క్రియలు చేసింది? ఆమె చేసిన పనులేమిటి? ఆ పనుల ద్వారా ఎందుకు అంతమంది ఆకర్షితులైనారు? క్రీస్తును ఎలా కనుగొనగలిగినారు? వారు దేవునిలో ఎలా బలపడినారో నేటి దినకాలం మనం ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో నా దేవుని వాక్యాన్ని చదువుదాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. మంచిది. ఇక్కడ 36వ వచనం కానుండి 42 వచనాలు ఈమె గురించి, ఆమె చేసిన క్రియల గురించి, ఆమె ఎవరెవరికి సహాయం చేసిందో మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే అనునిత్యము బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో బైబిల్ను చదువుతున్నప్పుడు కనీసము వ్యక్తిగతంగా ఒకసారైనా బైబిల్ అయిపోయి చేసింటారు కదండి. లేదా కొంతమంది ఇంకా ఆసక్తితో దేవునితో నేను ఇంకా బలపడాలా, దేవుని మాటలు ఇంకా నేర్చుకోవాలనే వాళ్ళు 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఇలా చదివే ఓపికను బట్టి చదువు. ఎంత చదివితే అంత జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. అంతేకాకుండా మనకు తెలియని నూతన విషయాలు దేవుడు మనకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. మీరు చదివినా చదవకపోయినా సంఘంలో సేవకులు, సంఘ కాపరులు ఈ విషయాలు ఖచ్చితంగా బోధిస్తూనే ఉంటారు కదండి. దోర్కా గురించి కదా, ఆమెకు భాషాంతరంగా ఉన్న పేరు తబితా. మనము ఈ దినకాలంలో చదువుకుంటున్న ఈమె పేరు. తన జీవితం ద్వారా అనేకులను ప్రభువైపు త్రిప్పిన స్త్రీ ఎవరంటే దోర్కా గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చాలామంది మేము చదివినాము, ఈమె గురించి మాకు తెలుసు. ఇంకా లోతైన మర్మాలు ఏముంటాయంటే ప్రార్థనాపూర్వకంగా ధ్యానించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచి ఉంటాడు. వాటిని మనం ధ్యానిద్దాం. ఈమె ఏమేం క్రియలు చేసింది, ఆమె క్రియల ద్వారా ఆమెను ఎందుకు కొనియాడినారు, మన క్రియలు ఎలా ఉన్నాయి, మనము ఈ లోకంలో ఉన్నా లేకపోయినా తదనంతరం మన గురించి చెప్పుకునే రీతిగా మన పనులు ఉండాలంట. పెద్దలు అంటారు, ఏమంటారంట, కొందరు గొప్పవారు అనుకోవాలని ఇతరులు చూసినప్పుడు వాళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు అని అనుకునాలంటే, అలా అనాలంటే వాళ్ళు ఏమనుకుంటారంట, మేము గొప్పోళ్ళము అనుకోవాలంటే మాకు ధనం ఉంది, ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయి, మాకు పొలాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, అంత మాత్రమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంది, ఒకరి దగ్గరికి వెళ్ళి మేము చేయి చాపాల్సిన అవసరం లేదు, అంత మాత్రమే కాకుండా మేము మా ఇంట్లో వాళ్ళందరికంటే, అంటే మా బంధువులందరికంటే, మేము నివసించే కాలనీ వాళ్ళలో అందరికంటే మేము మంచి అందం కలిగిన వాళ్ళు అని అనుకునేవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారంట.
గొప్పతనం అంటే అది కాదు. ఏదంట గొప్పతనం అంటే శిథిలమైన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చడమే గొప్పదనము. ఏదంట చితికిపోయినారు, ఏమీ సహాయం చే వాళ్ళకు సహాయం చేసే స్థితిలో లేరు, బలహీనమైపోయినారు వాళ్ళు. అలాంటి వాళ్ళని లేవనెత్తి ఇదిగో మేమున్నాము అని చేయూతనిచ్చి భరోసా ఇచ్చి వాళ్ళని బలపరుస్తూ ఉంటారు చూడండి. వాళ్ళే గొప్పవారు అంటారు పెద్దవాళ్ళు చెప్పే మాటలు. ఇలాంటి ప్రభావము ఈమె మీద ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈమె గురించి కొన్ని వాక్యాలే ఉన్నాయి. ఆమె కులమేమి, మతమేమి, ఆమె ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు లేవు, అవన్నీ ఏం లేదు. కానీ ఆమె ఒక ప్రాంతంలో నివసిస్తుంది, మనం చదివినాము. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె నివసిస్తున్న ప్రాంతము యొప్పే. పదండి, ఆమె ఎలా క్రియలు చేసింది, దేవునికి ఎలా ఇష్టకరంగా ఉంది, ఆమె ద్వారా ఎంతమంది మార్పు పొందినారో ధ్యానం చేద్దాం. మొదటిగా ఈమెలో కనబడిన లక్షణం ఏమంటే క్రీస్తును అంగీకరించబడిన స్త్రీగా ఉంది. క్రీస్తును అంగీకరించబడిన స్త్రీగా ఉంది. యొప్పే ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అది ఒక వ్యాపార కేంద్రం. అక్కడ వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఈమె నివాసం చేస్తున్నప్పుడు మరి ముఖ్యంగా యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు అందరూ చెదిరిపోయి పేతురు నుంచి తోమా వరకు ఒక్కొక్క ప్రాంతాన్ని ఎంచుకొని వాళ్ళు సువార్తను ప్రకటించాలని అనేక చోట్ల సంచారం చేస్తున్నప్పుడు అలా సంచారం చేస్తూ ఏరో ఒకరి శిష్యుల ద్వారా ఈమె క్రీస్తుని గురించిన మాటలు తెలుసుకోగలిగింది. మనము 10వ వచనంలో అదే 36వ వచనం కింది వచనాలన్నీ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు గురించి రాయబడింది. అంటే ఈమె సువార్త, క్రీస్తు గురించిన వార్త పేతురు ద్వారా తెలుసుకోగలిగింది. అంటే ఎక్కడెక్కడో కూడుకుంటున్నప్పుడు, దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడొక్క చోట ఈమె దేవుని గూర్చిన మాటలు విని ఉంది. కాబట్టి ఈమె క్రీస్తును అంగీకరించింది. ఎలా అంగీకరించింది? ఒకప్పుడు పాప జీవితంలో చీకటిలో జీవిస్తున్న ఈమె వెలుగులోనికి రావడానికి, క్రీస్తు యొక్క వెలుగులోకి కనబడానికి తన చీకటి స్వభావాలు, పాపపు స్వభావాలు అన్నింటినీ విడిచిపెట్టి క్రీస్తును తన రక్షకునిగా స్వీకరించింది. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన తల్లులారా, ఇంకా మీ కుటుంబంలో క్రీస్తును అంగీకరించక లోకానుసారంగా జీవించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారా? చెప్పలేం. భర్త మారిండొచ్చు, క్రీస్తుని తన స్వంత రక్షకునిగా స్వీకరించవచ్చు. లేదా భార్య మారిండొచ్చు, మనసు మార్చుకొని ఉండొచ్చు, క్రీస్తుని రక్షకునిగా స్వీకరించింది. తల్లిదండ్రులు మార్పు చెందుకున్నారు, వాళ్ళ మనసులు మార్చుకున్నారు, క్రీస్తుని వారి హృదయంలోనికి ఆహ్వానించుకున్నారు, మంచి భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నారు. మరి బిడ్డల పరిస్థితి ఏమిటి? ఒకవేళ భర్త పరిస్థితి ఏమిటి? భార్య పరిస్థితి ఏమిటి? సంవత్సరాలు గతించిపోతున్నాయండి. మొన్న హ్యాపీ న్యూ ఇయర్ అని 25వ సంవత్సరంలో చెప్పినాం. చూస్తుండగానే దినాలు వేగవంతంగా ఎనికి చూసుకుంటే గడిచిన కాలం ఏమైపోయిందో గుర్తుకు రావడం లేదు. అంత వేగంగా కాలం పరిగెత్తున్నప్పుడు మనము దేవునికి ఇంకా అత్యంత సమీపంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఊరికే ప్రార్థనకు పోయి వస్తున్నాము, సేవకులు చెప్పే మాట వింటున్నాము, ఆ 2 గంటల సమయము లేదా 3 గంటల సమయము దేవుని సన్నిధానంలో గడిపి వస్తున్నాము. దేవుని యొక్క మందిరాన్ని గడప దాటి వెళ్ళగానే అంత బలమైన మాటల్ని మనసులో ఉంచుకొనక ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారు చాలామంది ఉన్నారు. క్రీస్తుని అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఇంకా అంగీకరించలేని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితేనా దేవాది దేవుడు చక్కగా లేఖనాలతో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎన్నో ఉదాహరణలు కాదండి, నిజమైన సంఘటనలు ఎన్నో తెలియజేసి ఉన్నాం. దైవజనులు గారు చెప్తూ ఉంటారు, నేను చెప్తూ ఉన్నాను. రక్షణను నిర్లక్ష్యం చేస్తే
మన జీవితం అంతా కోల్పోయిన వారంగా ఉంటామండి. క్రీస్తును కలిగి జీవించుకోకుండా, ఆయన ప్రేమను రుచి చూడుకోకుండా, ఆయన ఇచ్చే గొప్ప మేలులు పొందుకోకోకుండా ఊరికే మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం ద్వారా ఏ ప్రయోజనం లేదండి. ఎప్పుడైతే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా స్వీకరిస్తావో, అయ్యా ఒకప్పుడు పాప జీవితంలో జీవిస్తున్నాను, అంధకారమైన జీవితంలో జీవించాను, నీ హృదయాన్ని గాయపరిచే సంఘటనలు, ఆలోచనలు, క్రియలు, పనులు, అయ్యా ఎంతో నీ హృదయాన్ని నేను గాయపరిచినాను, ఇంతవరకు నేను చేసిన మోసకరమైన క్రియలన్నింటినీ, నా తలంపులన్నింటినీ తండ్రి దయతో క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించు అని నీటి మూలంగా నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటావో, అంటే సమాధి చేయబడతావో, క్రీస్తులో తిరిగి లేపబడతావో, దేవుడు నిన్ను హక్కున చేర్చుకునేవాడుగా ఉన్నాడు. ఈ స్త్రీ శిష్యుల ద్వారా క్రీస్తు యొక్క బోధను విని తన మనసును మార్చుకుని క్రీస్తును అంగీకరించి ఆ మాటలు తన హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వస్తుందండి. ఇంకా ఎవరైనా ఇంకా చీకటిలో ఉంటే ఆ చీకటి స్వభావాలన్నింటినీ విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన ఆ దేవుని యొక్క వెలుగులోనికి పయనించాలి అంటే క్రీస్తుని నేడే నీవు స్వీకరించాలి కదండి. ఎన్నో చెప్పినాను. ఒక స్త్రీ సేవకులు వచ్చి, అమ్మ ఆనాటి దినాలలో సేవకులు ఇంటికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఆమె అంటుంది, ఆమె సినీ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఆ ప్రపంచం అందంగా ఆకర్షణీయంగా ఉంది ఆమెకు. తన క్రైస్తవురాలే, కుటుంబం అంతా క్రైస్తవులుగా జీవిస్తున్నారు, మంచి ప్రార్థన కలిగిన జీవితమైన కుటుంబంలో పుట్టింది ఆమె. ఆ దైవజనులు చెప్తున్నప్పుడు ఆమె ఆ మాటలను, దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కాదండి, మరొకసారి అని వాయిదా వేస్తూ ఒకానొక దినాన సేవకుడు గట్టిగా హెచ్చరించాడు, ఈ క్షణం ఏమైపోతుందో తెలియదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా బాప్తిసం తీసుకొని క్రీస్తుని నీ సొంత రక్షకునిగా స్వీకరించు అంటే ఆమె అతి తెలివితో మాట్లాడుతుంది. ఏమని? నేను ఇప్పుడు చనిపోతాను అన్నప్పుడు అప్పుడు తీసుకుంటానండి బాప్తిసం అంటూ. నీకు తెలుసా, నాకు తెలుసా మరణం ఎప్పుడు వస్తుందో? ఇట్లా వెళ్తున్నాము బజార్కి, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. క్షేమంగా ఇంటి బయట నుంచి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారని గ్యారంటీ లేని సమయాలు ఉన్నాయి. వ్యాధులు కూడా అలాగే ఉన్నాయి, ప్రమాదాలు కూడా అలాగే జరుగుతున్నాయి. కాబట్టి అనుకూలమైన సమయం మీరు రక్షణ తీసుకొనిండి క్రీస్తును అంగీకరించానంటేనా, నేను ఇప్పుడు చనిపోయేటప్పుడు 1 గంట ముందు బాప్తిసం తీసుకొని నేను పరలోకానికి వెళ్తాను అని చెప్పి సేవకులకు మాటలకు నిర్లక్ష్యం చేసి యథావిధిగా తన షూటింగ్కి వెళ్ళిపోయింది. వెళ్తున్నప్పుడు అనుకోకుండా కారు ప్రమాదం జరిగి ఆమె విచ్ఛిన్నమైపోయిందంటే ఆమె శరీరం ఎప్పుడు తీసుకుంటుంది? ఆత్మ విడవబడింది. ఎక్కడ? పాతాళంలో వేతన పడుతుంది. అదే నువ్వు బాప్తీసం తీసుకొని దేవుని నీ సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించి అంగీకరించినట్లయితేనా ప్రభు యొక్క రొమ్మున దేవాది దేవుని యొక్క స్థలంలో పరలోక రాజ్యంలో సంతోషంగా ఆయనను స్తుతించే వారంగా ఆ విషయాలను గ్రహించి ఈమె అక్కడ తన పని చేసుకుంటున్నప్పటికీ కూడా శిష్యుల యొక్క మాటలను విని క్రీస్తును అంగీకరించిన స్త్రీగా ఉంది. ఒకవేళ ఇంకా అంగీకరించలేదేమో, ప్రియమైన వాళ్ళరా, సమయాన్ని వ్యర్థం చేయకండి, సాతానుకు సమయాన్ని అప్పగించకండి. మనసును మార్చుకొని క్రీస్తుని మీ సొంత రక్షకునిగా స్వీకరించి పరలోక రాజ్యంలో నిత్య వారసులుగా ఉండుటకు ప్రయత్నించండి. రెండవదిగా ఈమెలో కనబడిన లక్షణాలు ఏమంటేనా, మొదటిగా క్రీస్తును అంగీకరించిన స్త్రీగా ఉంది, రెండవదిగా శిష్యురాలుగా ఉంది. అక్కడే 36వ వచనంలో చదువుతున్నాం కదండి. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. అంతే, ఏమంట? తబిత అను ఒక శిష్యురాలు ఉండేను. చాలు శిష్యురాలుగా ఉంది. శిష్యురాలు అంటే ఆ కాలంలో చాలా మంది పురుషులే శిష్యులుగా ఉన్నారు, స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్య చేపట్టినారో ఆయన పరిచర్యలో మనము రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తుంటే చాలా మంది స్త్రీలు
పౌలు గారి యొక్క పరిచర్లో చక్కటి సహకారులుగా ఉన్నారు. పౌలు గారిని ఆదరించిన వారుగా ఉన్నారు, హక్కును చేర్చుకునే వారుగా ఉన్నారు. వారికి కలిగిన వాటిని పరిచర్యకు సమర్పించే స్త్రీలు చాలామంది ఉన్నారు. అదే రీతిగా ఈమె శిష్యురాలుగా చేర్చబడింది. ఎలా? ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిందో అప్పుడు ఆమె శిష్యురాలైంది. శిష్యురాలు అంటే అర్థము వెంబడించడము, అంటే ఫాలో అవ్వడం. ఎట్లా అంటే క్రీస్తు యొక్క బోధను అనేకులు ప్రచురం చేస్తున్నారు కాబట్టి ఈమె కూడా వారిని వెంబడిస్తూ క్రీస్తు మాటలను పట్టుకొని వాళ్ళ వెనుకంబడి వెళ్తుంది. పురుషులకే కాదు కానీ స్త్రీలు కూడా వెంబడించే హక్కును పొందుకున్నారు ఆనాటి కాలంలోనే. క్రీస్తును వెంబడించడము అంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితేనా, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో ఉంది, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఎప్పుడైతే వీళ్ళు వెంబడిస్తూ వచ్చిందో అప్పుడు క్రైస్తవులుగా, అంతియొకలో మొదటిగా క్రైస్తవులుగా శిష్యులను క్రైస్తవులుగా అనబడిరి అన్నారు. యొప్పే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్న ఈమె దేవుని సువార్తను, దేవుని యొక్క బోధను విని అంగీకరించి శిష్యురాలుగా చేరి క్రీస్తును వెంబడిస్తూ ఆయన మాటలను ప్రకటిస్తూ ఆత్మీయ స్థితిలో రోజు ఎదగడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, మీరు క్రీస్తును వెంబడిస్తున్నారా? ఆయన సిలువను మోస్తున్నారా? సిలువ అనగానే శ్రమలు అంటారు. అవును, శ్రమలే. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, ప్రభుల వారిని అంగీకరిస్తావో, చాలామంది చెప్పేది ఏమంటారంటేనా, ఎప్పుడైతే మీరు మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని యేసు ప్రభుల వారిని వెంబడిస్తారో మీకు కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, వ్యాధులు రావు, సమస్యలు రావు, ఇబ్బందులు రావు, మీరు బాగుంటారంట. కాదండి. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టలుగా, ఆయన ప్రియమైన వారముగా, ఆయన శిష్యులుగా ఆయనను వెంబడిస్తూ ఉంటామో అప్పుడు అనేకమైన సమస్యలు మనల్ని, శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అదే ఎన్నోసార్లు చెప్తున్నాం కదా, సేవ అంటే పూల మార్గము కాదండి, అది ముళ్ళ మార్గమే. సేవ, చావు రెండు ఒకటే. ఎప్పుడైతే నువ్వు సువార్తను చేత పట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వస్తున్నావో అప్పుడు నీకు పూలలు వేసి పూలన్నీ చల్లి రండి సేవకురాలమ్మ రండి కూర్చోండి, మాకు వాక్యం ప్రకటించండి అనరు. మొన్నటి దినకాలము మేము ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళామండి. ఒక వివాహం జరిపించాలని వెళ్ళినప్పుడు అక్కడున్న దైవజనులు ఇంకొక చోటికి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారు. కారణం ఏదని చెప్పలేదు, కానీ వెళ్తూ ఉన్నాం ఆయనతో పాటు, ఆ పెద్ద సార్తో పాటు వెళ్తున్నప్పుడు 1 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయినాం, చాలా దూరం వెళ్ళిపోయినాం టౌన్కి. అక్కడ ఒక పొలంలోకి మమ్మల్ని తీసుకొని పోయినాడు. ఉండే పొలాలు ఊరవతలు ఉన్నాయి, ఊరు చాలా దూరంలో ఉంది. అక్కడ ఒక సేవకుడు మందిరానికి పునాది వేయాలని దైవజనుల గారికి చెప్పినారంట. ఈ పెద్ద సార్ మాకు ఆ విషయాలు ఏమీ చెప్పలేదు. అటుకి వెళ్తున్నా అంటే ఏదో పొలంలో బోరేస్తున్నారేమో అని మేము అనుకున్నాం. కాదు, అక్కడ మందిరం కట్టబడడానికి పునాది రాయి వేయడానికి దైవజనులు ఆహ్వానించినప్పుడు నేనైతే మొత్తం చుట్టూ చూసినానండి. మొత్తం చేన్లు, ఎక్కడ పంట లేదు, ఎర్రభూమి అంతా, రాళ్ళు రప్పలు కంపలు అన్నీ ఉన్నాయి. చాలా దూరంలో అక్కడక్కడ ఇండ్లు కనపడుతున్నాయి. అలా చుట్టూ చూస్తున్నప్పుడు అక్కడ ఒక ట్రక్ కనపడిందండి. ఆ ట్రక్కు ఎందుకు ఇక్కడ ఉంది అని మేము మాట్లాడుతున్నప్పుడు ఆ పెద్ద సార్ అంటున్నాడు, ఈ దైవజనులు, ఈ సేవకుడు ఒకప్పుడు ఊర్లో పరిచర్య చేస్తున్నాడు, అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొద్దో గొప్ప 20 మంది కూడుకుంటున్నారంట. ఒక ఇండ్లు బాడెకు తీసుకొని ఆ సేవకులు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రతి ఆదివారము 20 మంది కూడుకుంటున్నప్పుడు అక్కడ ఓర్వలేని వారు చాలా ఉంటారు కదండి, మతోన్మాదులు.
ఇక్కడ నువ్వు వాక్యం ప్రకటించకూడదు, నీ దేవుని గురించి ఇక్కడ చెప్పకూడదు అని వెంటనే ఇల్లు ఖాళీ చేపించేసిన. అంటే ఆ మందిరం అక్కడ జరుగుతున్న పరిచర్యను ఆపేస్తానే ఊర్లో అంతా కలిగి చూసినారంట. ఎవరన్నా బాడెక్కిస్తారేమో అని ఎవ్వరు ఇవ్వలేదంట. అక్కడ ఒక ట్రక్కు వాళ్ళది ఉంటే ఆ ట్రక్కు తీసుకొని ఆ చేన్లల్లో ఆ వాక్యం వినడానికి వచ్చే ఆయన, అయ్యా మాకు స్థలం ఉంది చేన్లో, కొన్ని ఎకరాలు ఇస్తాను, అక్కడ మీరు మందిరం కట్టుకునేంత వరకు దీంట్లో మనం కూడుకుందామని. చిన్న ట్రక్ అండి, కనీసం 15 మంది కూడా కూడుకోలేరు, దాంట్లో కూర్చోలేరు. అంత చిన్న దాంట్లో కూర్చొని 20 మంది కూడుకొని ఆ ట్రక్కులో పైన పట్ట కప్పుకొని వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటున్నారు. అది ఆ దృశ్యాన్ని అంతా చూసేలాగా మనసు ఒక్కసారిగా నీరైపోయిందండి నాకైతే. సువార్త భారం, దేవుని యొక్క మాటలు ప్రకటించాలనే ఆశ, ఆసక్తి. 20 మందిలో 15 మంది బాప్తీసం తీసుకొని క్రమంగా ఆయన సన్నిధానానికి వస్తూ వాక్యం వింటున్నారంటే, దగ్గరలోనే మందిరాలు ఉన్నాయి, పిలిస్తే పలికేంత చుట్టూ ఇండ్లు ఉన్నాయి. సమయానుకూలంగా ఎవరు రావడం లేదండి ఈ మధ్యకాలంలో, గమనిస్తున్నాం. ఊరికి పొలానికి చాలా దూరం, 2 మైళ్ళ అంత దూరం ఉంటుంది అనుకుంటా. ఎట్లా వస్తారు, ఎట్లా అంటే పరిచర్య భారం. అది చూసి మేము అనుకున్నాం, పరిచర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క పాఠం మేము నేర్చుకుంటూ వస్తున్నాం. సేవ ఎలా చేయాలి, ఎంతసేపు ఏసీలు వేసుకొని ఫ్యాన్లన్నీ వేసుకొని శుభ్రంగా కూర్చొని చెప్తున్నామే అని కాదు, కానీ కష్టం, వెంబడించడం, దేవుణ్ణి వెంబడించడం, సువార్తను ప్రకటించడం అంటే అది శ్రమలతో కూడినది. ఆ శ్రమలలోనే మనకు ప్రతిఫలం ఉంది, బహుమానాలు ఉన్నాయి. ఈమె శిష్యురాలుగా మారి అనేకులకు దేవుని యొక్క మాటలు ప్రకటించుటకు వెంబడిస్తూ ఉంది. ఒకానొక దినాన్న సాధు సుందర్ సింగ్ గారు అలా వెళ్తున్నప్పుడు, ఆయన ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న చిన్న బిడ్డలు ఆయన చూస్తానే మన ఊరికి యేసు ప్రభుల వారు వస్తున్నారు, యేసు ప్రభుల వారు వస్తున్నారు అంటున్నారు. దేనికి అంటే ఆయన వెంబడిస్తున్నాడు క్రీస్తుని, ఆయన బోధన చేత పట్టుకొని వెంబడిస్తూ వెళ్తున్నాడు. మాదిరికరమైన జీవితం. కొన్ని రెఫరెన్స్లు నేను చెప్తూ వెళ్తానండి. మత్తయి సువార్త 16:24 వెంబడించాలి అంటే సిలువను మోయాలి అంటున్నారు. ఎఫెసీ 5:1 క్రీస్తును పోలిన వారుగా ఉండాలి అంట. ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు వలె మనం ఉండాలంటే క్రీస్తు వలె జీవించాలి, ప్రార్థించాలి, పరిశుద్ధంగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అలాగెంత మాత్రమే కాకుండా క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఈమె ఆ విధంగా ప్రవర్తిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా మూడవదిగా ఈమె సత్కార్యాలు చేస్తూ వచ్చింది. ఏమా సత్కార్యాలు? ప్రియమైన వాళ్ళరా, గలతీయులు రాసిన పత్రిక 6:9 చదివినట్లయితేనా, మేలు చేయు విషయమందు విసుకకయుందుము, నీకు చేతనైనంత సహాయము ఇతరులకు నువ్వు చేయాలన్నప్పుడు విసుక్కోకూడదు. ఈమె సత్కార్యాలు చేస్తూ వచ్చింది. తనకు దగ్గర ఏమైతే ఉందో లేని వారికి తన క్రియల తన పని ద్వారా వాళ్ళను చేస్తూ వస్తుంది. అంత మాత్రమే కాకుండా తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చక్కగా తెలియజేస్తున్నారు. ఏమని తిమోతి గారు చెప్తున్నారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ సత్క్రియలు అంటే ఎలా ఉండాలి అంటే, దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలను. ఇప్పుడు ఎక్కసమైపోయింది అలంకారం అంటే. మొన్న దినకాలంలోనే చెప్పినాను కదా, హీరోయిన్ లెక్కల తయారుపడుతున్నారు. అవి సత్క్రియలు కాదు. అది కాదు మనకు కలిగి ఉండాల్సింది. మనం చేసే పనులు ఇతరులు మనల్ని మెచ్చుకునే రీతిగా ఉండాలి. ఆ క్రియలు ఈమె చేస్తూ వచ్చింది. 4వదిగా చూసినట్లయితేనా, ఈమె భక్తిగల స్త్రీగా ఉంది. ఏమా భక్తి ఎలా వస్తుంది? అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ చక్కని మాట భక్తి గురించి యాకోబు గారు ఇలా చెప్తున్నారు. ఏమంటున్నారు? తండ్రి అయిన దేవుని ఎదుట
పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. దిక్కులేని వాను విధవరాండ్లను నీ కంట కనపడినప్పుడు, నీకు ఎదురవుతున్నప్పుడు, ప్రియమైన సహోదరులారా, నీకు కలిగిన వాటిని వారికి ఇవ్వండి. ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకండి. మేము భక్తి పరులము, ప్రతి నియామక కూడికలలో మేము పాలు పొందుకుంటాము, ప్రతిదినము మేము ప్రార్థన ద్వారా దేవుని ఘనపరుస్తున్నాము అని అనుకుంటున్నారే కానీ ఇబ్బందులలో ఉన్న వారిని పరామర్శించే స్థితిలో లేరు కదా. ఎంతసేపు నీ కడుపు, నీ కుటుంబము, నా వాళ్ళని ఇంతగా ఉన్నావు కానీ నీ సంఘంలో ఏ సహాయము లేకోకుండా దీనురాలుగా ఉన్న విధవరాల పట్ల, ఇదిగో ఈరోజు నా కుమారుని లేదా నా కుమార్తె పుట్టినరోజు మేము ఘనంగా జరుపుకుంటున్నాం, ఇదిగో మాకు కలిగినది ఇదిగో మీ బిడ్డలకి ఇస్తున్నామని ఒక వస్త్రమైనా ఇస్తున్నారా, లేదా వాళ్ళని పిలుచుకొని భోజనాలైనా పెడుతున్నారా? ఒకవేళ వాళ్ళు మన ఇంటికి రాలేని స్థితిలో ఉన్నప్పటికైనా నువ్వు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తున్నావా? అలా చేరండి. ఒక క్రిస్మస్కే ఘనంగా కనపడడానికి బయట పడుకున్న దిక్కులేని వారికి 4 దుప్పట్లు పంచి 4 ఫోటోలు ఫోజులు ఇచ్చి దాన్ని దాంట్లో ఫోన్లో పెట్టుకొని ఇంకా దానిలో చూసుకుంటూ ఉంటారు ఏ ఫోజ్ ఇచ్చినని. ఇవి కాదండి, ఈ లోకమాన్యులని కాదండి. నిజమైన భక్తిగా ఉంటే నువ్వు ఆదరించే వాళ్ళుగా ఉండాలి. ఈ స్త్రీ అలాగే తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ తన చుట్టూ ఉన్న విధవరాలను, అనాథలను ఆమె హక్కున చేర్చుకొని ఆమె కుట్టు పని చేస్తుంది కాబట్టి వాళ్ళకు వస్త్రాలను కుట్టిస్తూ, ఆ పై వచనాలన్నీ చదువుకుంటే అక్కడ అన్నీ మనకు తెలిసిన విషయాలే. వాళ్ళకి బట్టలను కుట్టిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ తన భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చింది. చివరిగా దోర్కా అనగా అర్థము లేడీ అంటే జింక కదండి. జింక ఎప్పుడు సోమరిగా ఉండదు కదా, చెంగున ఎగురు దాన్ని పట్టుకునేలోగా అది ఎక్కడికో పారిపోయి ఉంటుంది. అంటే చురుకు కలిగిన స్త్రీగా ఉంది. దేవుని పని విషయంలో నిర్లక్ష్య భావం లేకోకుండా చురుకుగా తన శక్తి కొలది తన కలిగిన వాటిని అన్నింటినీ బీదలకు సహాయం చేస్తూ చురుకుగా దేవుని మాటలు ప్రకటిస్తూ వెళ్తూ వచ్చింది స్త్రీగా ఉంది దోర్కా. అందులో చివరిగా అనేకులకు సాక్షిగా తన జీవితాన్నే సాక్ష్యంగా పెంచింది. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అలాగే కలిగి ఉందాం. మన క్రియల ద్వారా ఎంతసేపు మన పనులే, మన కార్యాలే కాక దేవుని కార్యాలు చూస్తూ రక్షణ మార్గంలో పయనిస్తూ మారు మనసు పొందుకుంటూ దేవుని సన్నిధానంలో క్రమంగా ఉండి నీకు కలిగిన వాటిని, దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని దిక్కులేని వారికి నువ్వు సహాయం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు చేసిన ధర్మ కార్యములను బట్టి దేవుడు నీకు ఘనత ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాంటి క్రియలు జరిగిస్తూ మనకు ముందుకు వెళ్తున్నప్పుడైతే మనల్ని, మన కుటుంబాలని దేవుడు నిండాలుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నైనా. నేటి దినకాలం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూనైనా మనసు మార్చుకొని ఒక్క ఆత్మనైనా తండ్రి మీ పాదముల చెంతకు నడిపించుటకు తండ్రి, సత్కార్యాల ద్వారా తండ్రి ఇతరులను ఆకర్షించి మీ సన్నిధానానికి నడిపించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించండి. నేను ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా ఆశీర్వదించమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.